ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. దీన్ని బ్యాడ్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అని అంటూ ఉంటారు. శ్రమలలో నుండి మంచిది ఏదైనా వస్తుందా? శ్రమలలో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అంటే అది కేవలం ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారానే అది జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు యేసు క్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు చాలామంది ఒక అద్భుతం కొరకు ఎదురు చూశారండి. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు గ్రుడ్డి వారిని ముట్టాడు, కుంటి వారిని బాగు చేశాడు, పక్షవాయు గల వారిని లేపి పడిగెట్టించాడు. అసలు మూలుగుతూ మంచం మీద ఉన్న వారిని కూడా ఏం చేశాడండి? ఆయన ఆ మంచాన్నే పట్టుకుని పరిగెట్టింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఎన్నో అద్భుతాలు చేశాడు. చెప్పాలంటే చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించాడు, కుళ్ళిపోయినటువంటి లాజర్ను బయటికి రప్పించాడు. అలాగే దారి గుండా పాడి మీద మోసుకెళ్ళిపోతున్నటువంటి ఆ నయీను యదవరాలి కుమారుని కూడా బాగు చేసి స్వస్థపరిచి లేవనెత్తి చచ్చిపోయిన తన యొక్క తల్లికి అప్పగించాడు. ఎన్ని అద్భుతాలు చూచినటువంటి వారు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు కొద్ది రోజుల్లో సిలువ మరణం పొందుతాడు అనక ముందే చనిపోయిన లాజర్ను బయటికి పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు చేశాడు కదా. ఆ జనసమూహం అంతా యొక్క చాలామంది అన్ని రకాల జనాంగం దాంట్లో ఉన్నారు. ప్రధానులు, యాజకులు, ఆ యొక్క సద్దుకైలు, పరిసైలు, శాస్త్రులు అందరూ కూడా ఆయన సిలువ వేయాలని అరిసేటువంటి వారు. కానీ ఆయన ద్వారా అద్భుతాలు పొందినటువంటి వారు. మనల్నే బాగు చేశాడు కదా ఆయన, ఈ యొక్క సిలువను జయించడం ఆయనకి ఎంత అని వారందరూ ఎదురు చూడడానికి వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజు ఏ అద్భుతం జరగలేదు, ఏ సూచక్రియలు జరగలేదు. వారు చూస్తుండగా ఏ కార్యాలు అక్కడ జరిగినట్టు వారికి ఎవ్వరికి కనబడలేదు. అవునంటారు కదంటారా? పాస్టర్ గారు చెప్పారు, ఆయన ఈవెన్ అప్పగింపబడే రాత్రి లాస్ట్ అద్భుతం చేశారు అని. అవునా? ఆ యొక్క మల్కు యొక్క చెవిని అతికించాడు. తర్వాత ఏ అద్భుతం జరిగినట్టుగా మనకు లేదు. సిలువలో మాత్రము తన యొక్క ఇద్దరు దొంగల మధ్యలో వేలాడినటువంటి యేసయ్య ఆ మంచి దొంగను, నేడు నీవు నాతో కూడా పరదైసులోనికి వస్తావని చెప్పడం తప్ప అక్కడ ఏ అద్భుతమైన చేశాడైనా? అందరూ సైలెంట్ అయ్యారు. కానీ ప్రియమైన బిడ్డలారా, అసలైన అద్భుతాలు ఆ రోజే ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు యేసయ్య ముట్టాడు, పిలిచాడు, బాగు చేశాడు. నువ్వు నాకంటే ఇష్టమే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ముట్టాడు, వాక్కును పంపించాడు. ఇవన్నీ జరిగాయి. కానీ ఆ రోజు మొదలుకొని ఎవరెక్కడ ఉండి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన అద్భుతాలు జరగడం ఆ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణం ఏమనగా ఆయన కేవలము కొద్ది మంది కొరకే ఆయన ప్రాణం పెట్టలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టక మునిపే అన్ని అద్భుతాలు జరిగితే, ఆయన ప్రాణం పెట్టిన తర్వాత సమస్తమైన పాపము, దోషం అన్నీ కూడా ప్రక్షాళనమైన తర్వాత ఇక అద్భుతాలు ఎందుకు జరగవు? నీ పాపములు క్షమించబడ్డాయని పక్షవాయు గల వాడితో చెప్పగానే వాడు పరిపెత్తుకుని పరిగెట్టాడుగా. ఈరోజు మనందరము కూడి వచ్చి మనందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో ఆయన నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు తన ప్రాణమును పెట్టి తన రక్తమంతటిని దారబోసి ఉన్నాడని విశ్వసిస్తే ఇప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఎందుకంటే నీ పాపం ఇప్పుడు క్షమించబడుతుంది కాబట్టి. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి రోగం ఇక నిన్ను పట్టుకుని ఉండడానికి అవకాశం లేదు. నిన్ను వేధిస్తున్న రోగం నిన్ను వేధించడానికి వీల్లేదు. అది షుగర్ అయినా, అది బీపీ అయినా, అది ఏదైనా అల్సర్ అయినా, అది టీబీ అయినా, అది లేకపోతే రకరకాలైనటువంటి ఎలర్జీలైనా, ఇన్ఫెక్షన్లు అయినా, గుండె జబ్బు అయినా, ఏ జబ్బు అయినా, నజరేయుడైన యేసు శక్తివంతమైన నామములో ఏ రోజు మనకి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఆమేన్.
హల్లెలూయా. నీ పాపము క్షమించబడిన క్షణాన, నీ పాపము నుండి నీ విముక్తి పొందిన సమయాన అక్కడికి మరణానికి, రోగానికి, ఏ విధమైన బాధకు, కష్టానికి, దుఃఖానికి చోటు లేదు. వాటన్నిటి ప్రభావాన్ని ఆయన క్యాన్సిల్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు వారు శిలువ మరణం పొందుట ద్వారా ఆయన యొక్క సఫరింగ్, ఆయన యొక్క సాక్రిఫైస్, ఆయన బలియాగం ఈ లోకమంతటిని రక్షించింది. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఇంకా రక్షిస్తూనే ఉంది. ఇది కేవలము చరిత్రాత్మకంగా జరిగినటువంటి ఒక సంఘటన కాదు, చరిత్రాత్మకంగా చూస్తున్నటువంటి ఒక సంఘటన కాదు. జీవముగల దేవుడు ఆయన యొక్క దైవికమైనటువంటి కాలంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్, ప్రతి పరిస్థితులను మార్చగలిగే ఒక సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ మహిమగల దేవుడు చేసిన కార్యంలో నీవు విశ్వసించగలిగితే దేవునికి అద్భుతాన్ని అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క కష్టాలు, ఆయన యొక్క బాధలు మనందరి యొక్క పాపాలను తొలగించాయి. దేవునికి స్తోత్రం. ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన అనుభవించినటువంటి శ్రమలు మనందరి పాపాలను తొలగించి ఉన్నాయి గనుక ఆయన మనందరి కొరకు శ్రమ పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన శ్రమ పొంది ఉన్నాడు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు దేవుడు వారందరినీ కూడా ఆ బానిసత్వంలో నుంచి వెలుపలకు రప్పించడం కొరకు కేవలము భౌతికమైన విడుదల మాత్రమే వారికి కలిగించలేదు. భౌతికమైన విడుదల మాత్రమే కలిగించేవాడైతే వారి కొరకు అక్కడ గొర్రె పిల్ల వధించబడవలసిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ యేసు క్రీస్తు వారు సర్వాధికరణ దేవాది దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో మనసులోను, హృదయములోను, ఆలోచనలోను, దేహం మీదను ఉన్న సమస్తమైనటువంటి విడుదల, పరిపూర్ణమైన ప్రాణాత్మ శరీరాలకు పరిపూర్ణమైన విడుదల కలుగుట కొరకై ఆయన తగిన సిద్ధపాటుతో కూడా పస్కాను ఆచరించమని ఆనాడు మోషే ద్వారా దేవుడు నియమించి ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆ గొర్రె పిల్ల శ్రమ అనుభవిస్తేనే ఆ కుటుంబస్తులకు విడుదల కలుగుతుంది. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారు అనుభవించినటువంటి ప్రతి శ్రమ, ప్రతి శోధన మనందరికీ పాప విముక్తిని చేసింది. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా ఆ పాపమనే, లేకపోతే ఆ యొక్క ఈ లోక సంబంధమైన దోషములని ఐగుప్తులో నుండి ఇప్పటి వరకు ఏ పాపానికి బానిసలుగా ఉన్నామో, ఏ దోషానికి బానిసలుగా ఉన్నామో, ఏ శాపానికి బానిసలుగా ఉన్నామో, ఏ మరణానికి బానిసలుగా ఉన్నామో, ఏ శాపానికి బానిసలుగా ఉన్నామో, ఆ బానిసత్వపు బ్రతుకులో నుండి మనమందరము విడుదల పొంది స్వతంత్రులుగా తీర్చబడ్డము కొరకై ఆ మహిమగల దేవుడు మన కొరకై శ్రమ అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరము ఆయన పొందిన శ్రమల ద్వారా పాప విముక్తులుగా తీర్చబడుతున్నాం. ఆయన శ్రమ పడింది అనుకోని రీతిగా జరిగిపోయింది కాదు, అది యాక్సిడెంటల్గా జరగలేదండి, దైవ చిత్త ప్రకారముగానే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దైవ ప్రణాళిక ప్రకారముగానే ఆయన శ్రమను అనుభవించి ఉన్నాడు. కాబట్టి అదేదో మనకి యాక్సిడెంట్ అయ్యి శ్రమ పొందినట్టుగా ఆయనకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి శ్రమ, శోధన కాదు, దైవ ప్రణాళికలోనే జరిగింది. ఆయన ఏ కాలములో ఈ లోకానికి రావాలి, ఎప్పుడు ఆయన శ్రమ పొందాలి, ఎప్పుడు ఆయన శిలువ మరణం అనుభవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ముందుగానే లేఖనములలో వ్రాయబడిన ప్రకారముగా అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్పులోనికి వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇది దైవ చిత్తము. దేవునికి స్తోత్రం. అందుకొరకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో మనం చూసినప్పుడు సాగిలపడి, నా తండ్రి నీకు సాధ్యమైతే ఏ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్మో,
అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు జీవము గల దేవుని యొక్క చిత్త ప్రకారం ఆ కార్యము జరిగించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను సమర్పించుకుని ఉన్నాడు. ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటిది కాదు. అందుకొరకే ఎవరైనా ఆయన పట్టుకోవడానికి వచ్చిన నా సమయం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు నన్ను నేను నీకు అప్పగించుకుంటా. యేసయ్యని ఎవ్వరూ పట్టుకోలేదండి, ఆయనే తన్ను తాను వారికి అప్పగించుకొని ఉన్నాడు. అందుకొరకే ఆయన అప్పగింపబడు రాత్రి అని అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఆయన అప్పగింపబడు రాత్రి, లాస్ట్ సఫర్ అంటే చివరి బల్ల, చివరి పస్కాను ఆయన ఆచరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పగింపబడు రాత్రి ఆయనకు అప్పగింపబడ్డాడు. ఆయనకాయనే వారికి ఇదిగో నేనే మీరు వెతుకుచున్నటువంటి యేసుని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఆయన శ్రమ పొందుట వలన, ఆయన శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు గనుక, ఆయన శ్రమ పొందుటకు తను తాను సమర్పించుకొని ఉన్నాడు గనుక సమస్త మానవాళి యొక్క స్థానాన్ని ఆయన తీసుకుని ఉన్నాడు. మనందరి స్థానములో ప్రభువారు పెట్టబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరి మీద ఏ పాపము, శాపము, దోషమన్నీ ఏలుబడి చేస్తుందో, ప్రథమ మానవుడైన ఆదాము చేసిన పాపము అందరిలో ఎలాగ ప్రవేశించి ఏలుబడి చేస్తుందో, వారందరి పాపాలను నివృత్తి చేయడం కొరకై అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. దేవునికి స్తోత్రం. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఇందులో దేవుని ప్రేమ వెల్లడగుచున్నది, దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడుచున్నది. ఆ మహాదేవుడు తన ఉన్నతమైన ప్రేమతో, ప్రేమ బిడ్డలారా, ఆయన యొక్క గొప్ప ప్రేమ మీరు గమనించండి. పరమ తండ్రి తాను బాగా ప్రేమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అతి మిక్కిలిగా ప్రేమించేటువంటి ప్రియ కుమారుడు. ఆయన గురించి ఏం చెప్పాడైనా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ప్రియమైన వారిని ఎవరైనా మరణానికి అప్పగిస్తారా? ప్రియమైనటువంటి ప్రేమించే వారిని ఎవరైనా మరణానికి అప్పగిస్తారా? నో, ఎవరు అప్పగించరు. కానీ ఆ పరమ తండ్రైన దేవుడు ఈ లోకమును తన కుమారుడు కంటే ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రియమైనటువంటి కుమారుడు, ఎందుకైనా ప్రియమైన కుమారుడు, ఆయన ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేదు. ఆయన విధేయుడైన వాడు, లోబడినటువంటి వాడు, ఏమి పొందడానికి నువ్వు నా కొరకు చచ్చిపోమంటే చచ్చిపోవడానికి ఇష్టపడినటువంటి వాడు. అలాగా ఉండే ఒకే ఒకడు ఉన్నాడండి, ఇస్సాకు. ఇస్సాకు ఒక్కడే ఆ ప్లేస్ని భర్తీ చేయగలడు. ఇస్సాకు అబ్రహాము చెప్పిన మాటకి ఏం చేశాడట? లోబడ్డాడు. ఇంకా అబ్రహాము సీక్రెట్ మెయింటైన్ చేశాడు. ఎక్కడ కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది, బలి అర్పణకి గొర్రె పిల్ల ఏదయ్యా అని అడిగితే దేవుడే చూసుకుంటారు అన్నాడు. సీక్రెట్ మెయింటైన్ చేశాడు. అసలైన గొర్రె పిల్ల నువ్వే అని అక్కడ చెప్పలేదు. కానీ పైకి వెళ్ళిన తర్వాత మనవాడికి అర్థమైంది. అందుకొరకే తండ్రి తాళ్ళు తీసుకెడుతుంటే మౌనం వహించి ఏం మాట్లాడకుండా తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు ఇస్సాకు. తాను చూపిన విధేయతకు దేవుడే ముగ్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అరే బాబు, ఇంతటి విధేయత కలిగిన వాడిని ఎక్కడ చూడలేదురా. మొట్టమొదట ఆదామును చేసినప్పుడు నా మాట వాడు వినలేదు. కానీ ఈ యొక్క అబ్రహాముకి ముసలితనమందు నేను ఇచ్చినటువంటి ఇంత ముసలోడు మాట వింటాడా ఈ పొడుసోడు? అండ్ అప్పటికి అబ్రహాము గారికి
ఎన్ని సంవత్సరాలు అంటారు? 127 ఆర్ 126 ఇయర్స్, 127 128 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు మనవాడు యవన ప్రాయంలో ఉన్నాడు. 30 సంవత్సరాల వయసులోకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఇస్సాకు. ఈ సంవత్సరాలు మనం ఎలా చెప్పగలమంటే 23వ అధ్యాయానికి వచ్చినప్పుడు సారా మృతి చెందినప్పుడు తను జీవించిన కాలము 127. అంటే అబ్రహాంకి అప్పుడు 137. ఇప్పుడు అబ్రహాం గారికి బలి అర్పించడం 136 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఇంత 127 అన్నట్టున్నాను నేను. 136 సంవత్సరాల వయసు, ముసలోడు. అంత ముసల వయసులో అబ్రహాము మాట, ముసలోడు మాట ఎవరైనా అంటారండి? ఎందుకు మీ ఇంట్లోనే మీరు ఉన్నారు, ఎవరన్నా ముసలమ్మ అంటే మీ అమ్మమ్మే, మీ నాయనమ్మో, లేకపోతే మీ అమ్మో, లేకపోతే మీ అత్తగారో, అమ్మా నాకు కొంచెం తర్వాత వస్తాలే అంటాం లేదా? ముసలోళ్ళ మాటకి విలువిస్తామండి మనం? ఇస్తామా? మాట్లాడరేండి. మీరందరూ ఇస్తారు, చాలా మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. మీరు ముసలితనంలో కూడా మీ వాళ్ళకి విలువిస్తే దేవుడు మీ ముసలితనం ముందు కూడా విలువిచ్చే వాళ్ళని దేవుడు లేపుతాడు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు మీకు విలువ ఇవ్వకపోయినా బయట నుంచి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి దేవుడు మీకు విలువ ఇప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన భక్తులంటే ఆయనకు బాగా విలువట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క సమయంలో అంతటి ముసలవాడి మాటకు విధేయుడైపోయి, ఎందుకంటే అబ్రహామును ఒక్కసారి చేత్తో ఇలాగంటే పడిపోతాడు ముసలోడు. అలాంటి వ్యక్తి దగ్గర లోబడ్డాడు గనక పరలోకం ముగ్ధమైపోయి ఆయనే గొర్రెపిల్ల రూపంలో వచ్చి బలి అయ్యాడట. దేవునికి స్తోత్రం. ఇస్సాకు స్థానంలో బలి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆ గొప్ప ప్రియుడైనటువంటి యేసయ్యను ఎందుకు ఇక్కడ తండ్రి అప్పగించాడు అని అంటే, నా జీవితంలో మనందరినీ కూడా తన కుమారుడు కంటే అధికముగా ప్రేమించాడు గనుక, అందుకొరకు దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అక్కడ కూడా చెప్పబడింది, లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశించిపోకుండా ఉండాలని. కుమారుడిగా పుట్టిన వాని యందు మనం అందరం విశ్వసిస్తే ఎంతటి నాశనమైన మన యొద్దకు రాలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము నిలబడవలసిన స్థానములో ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు నిలబడి మనందరి దోషములను ఆయన మీద వేసుకుని, మన పాపములన్నిటిని ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు మృతి చెందాడు. ఆయన అనుభవించిన శ్రమ వర్ణాతీతమైనటువంటిది, భయంకరమైన శ్రమ. ఆయన శ్రమను గురించి యోహాను భక్తుడు, యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చూస్తే మచ్చుకి మనకి కనబడుతుంది. అక్కడ అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఈ యొక్క హింస మామూలు హింస కాదండి. ఎవ్వరు తాళలేనటువంటి, తట్టుకోలేనటువంటి భయంకరమైన హింస. అంత భయంకరమైన హింసను అనుభవించి మనందరి కొరకు తన్ను తాను విధేయుడవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన తండ్రి యొక్క చిత్తానికి లోబడి ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనమందరము ఆ దేవాది దేవునికి కుమారులుగా ఉండాలని, ఆ మహిమగల దేవునికి పుత్రురాలుగా ఉండాలని. ఏమండి, నీవు నేను దేవునికి కుమారులుగా ఉండాలంటే మనము చావునకు లోలైన వారం, మనం మరణ ప్రాప్తులం, మరణ శిక్షకు అర్హులం. అలాంటి వారము ఎప్పటికీ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా అవ్వలేం. అయితే ఆయన మన కొరకై మరణించి ఉన్నాడు గనుక మనమందరము జీవించి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన మరణించకపోతే ఆ మరణం నీ మీదకు వస్తుంది. ఆయన మరణించి ఉన్నాడు గనుకనే నేను జీవిస్తూ ఉన్నాను. ఆయన మరణించి ఉన్నాడు గనుకనే మనమందరము జీవిస్తూ ఉన్నాం. ఆయన మరణం మనందరిలోనికి జీవాన్ని ప్రవహింపజేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహిమ కలిగిన దేవాది దేవుడైన జీవాధిపతి అయినటువంటి ఆ దేవాది దేవుడు ఎప్పుడైతే శిలువ మరణము పొంది ఉన్నాడో, ఆయన పొందినటువంటి ఆ మరణం మనలో ఉన్న మరణాన్ని తీసివేసింది. మనందరము జీవప్రదాతులమైపోయి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఆయన పొందిన శ్రమ వర్ణాతీతమైనటువంటిది. అంతేకాదు, ఆయన మరవబడ్డానికి గల కారణం, దేవుడు ఆయన్ని విడిచిపెట్టేయడానికి గల కారణం, దేవుడు మరిచిపోవడానికి గల కారణం ఏమండి? ప్రేమించినటువంటి వ్యక్తుల్ని మర్చిపోతున్నారంటే ఆ ప్రేమను మరిపించేది ఇంకేదో ఉందన్నమాట. ఆయన ఈ లోకంలో చూసినప్పుడు మనమంతా దాచబడిన ధనముగా కనబడ్డామటండి. దేవునికి స్తోత్రం. వేర్ హిడెన్ ట్రెజర్. అందుకొరకే ఆయన తనకున్నదంతా విడిచిపెట్టి అమ్మేసి మనలందరికీ క్రయధనముగా వచ్చి మనల్ని కొన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని బిడ్డలారా, ఆయన మరవబడ్డాడు, ఆయన విడవబడ్డాడు. అందుకొరకే మత్తయి భక్తుడు అంటాడు కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా షబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవునికి స్తోత్రం. ఆ మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేయి విడిచాడు గనక మనందరి చేతులైన పట్టుకోవడానికి అయింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఆయన విడవబడ్డాడు, ఆయన మరవబడ్డాడు. ఎందుకంటే మనం అంగీకరించబడ్డానికి, మనం ఆయన పిల్లలుగా అంగీకరించబడ్డానికి, ఆయన యొక్క కుమార్తెలుగా కుమారులుగా తీర్చబడ్డానికి ఆయన మరవబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలువరి శిలువలో ఆయన పొందినటువంటి శ్రమ ద్వారా రెండవదిగా మనం చూస్తాం, ఆయన సిందించిన రక్తము శక్తివంతమైనదిగా తీర్చబడింది. ఇశ్రాయేలు ప్రజలు వారి పాపముల కొరకు సంవత్సరానికి ఒక్కసారి గొర్రె పిల్లను వధించేవారు, ఆ రక్తాన్ని సిందించేవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఒకేసారి ఆ దేవాది దేవుని యొక్క బలిపీఠం మీదకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆయన సిందించిన రక్తము ద్వారా మనందరికీ విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో ఆయన వేలాడడానికి గల కారణం, మ్రానుగా ఉన్నటువంటి 2 నిలువ కమ్మ ఒకటి, అడ్డు కమ్మ ఒకటి, దాన్ని సిలువ అన్నారు. ఆ సిలువకు విలువ రావడానికి గల కారణం, యేసయ్య ఆ సిలువలో వేలాడి ఉన్నాడు. అంతేకాదు, నేను ముందే చెప్పాను, గుడ్డివాడిని ముడితే చూపు వచ్చింది, కుంటి వాళ్ళని ముడితే కాళ్ళు వచ్చాయి, చచ్చిన వారిని ముడితే లేపబడ్డారు. పాడి కూడా ముట్టినప్పుడు ఆ పాడి మీద ఉన్న యవ్వనస్తుడు కూడా లేచి గంతులు వేసుకుంటూ అమ్మతో పాటు వెళ్ళిపోయాడు. ఆయన ముట్టినవన్నీ కూడా జీవమును కలిగినవై ఉన్నాయి. అలాగే ఆయన్ని తాకిన సిలువ విలువ గలదిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త ఈ లోకంలో ఉన్న వారందరికీ వెర్రితనము కానీ విశ్వసించుచున్న మనందరికీ దేవుని యొక్క శక్తి. ఆ సిలువలో దేవుడు తన కార్చినటువంటి రక్తము ప్రవాహము ద్వారా కేవలం అందరినీ ముట్టాడంతే, కానీ ఆ సిలువ అయితే ఆయన రక్తమంతటి చేత తడపబడింది. అందుకొరకే ప్రభు నన్ను వెంబడించిన వాళ్ళు వారి సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది సిలువలు తయారు చేసేసుకుని, ఏమంటే నిజమైన మ్రాను కదా అది, ఈ ఏంటవి ధర్మకోల్ సీట్లు, కొన్ని అయితే ధర్మకోల్ సీట్లు కాకుండా
ఇవి ఉంటాయి కదా పల్చగా, పీవీసీ, యూపీవీసీ కాదు, అట్టతో ఉంటాయి కదండి, ప్లేవుడ్ పల్చగా ఉంటుంది కదా ప్లేవుడ్. ఎందుకంటే వుడ్ లాగా ఉండాలి కాబట్టి ఆ టేక్ వుడ్ లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకుని పల్చగా దాన్ని ఇలాగా అంటించేసి ఆ సిలువ మోసేస్తున్నారు. ఆ సిలువ మోయమనలేదు ప్రభు. రోజు మీరు సిలువ మోస్తున్నారు, మోయట్లేదా? శ్రమలనే సిలువ, నిందలనే సిలువ, అవమానం అనే సిలువ, శోధనలు అనే సిలువ, ఎన్నో రకాలైనటువంటి శోధనలు, బాధలు అనుదినము మీరు అనుభవిస్తున్నారు. ఆ సిలువను ఎత్తుకుని ప్రభువుని మీరు వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేగాని మీరు ఒక చెక్కను తయారు చేసుకుని మోయమని చెప్పట్లేదు. అలాగా అందుక మనందరం కూడా ఒక్కొక్క సిలువ పట్టుకుంటే మొదలుపడ చాలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ చెక్క సిలువ కాదు మోయవలసింది, మెల్లో కాదు సిలువ మోయవలసింది, నీ జీవితంలో సిలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనలందరినీ కూడా, ఎవరికి విరోధంగా ఉన్నామో ఆ దేవాది దేవునితో మనల్ని అందరినీ సమాధానపరిచి గొప్ప బంధమును కలగజేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఒకప్పుడు మనము దూరస్తులము, ఒకప్పుడు మనమందరము పరదేశులము, ఒకప్పుడు మనము విడవబడినటువంటి వారము, కానీ యేసుక్రీస్తు వారు సిందించినటువంటి రక్తము ద్వారా 13వ వచనం 2వ అధ్యాయం 13వ వచనం, అయినను మునుపు దూరస్తులై మీరిప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సిలువలో సిందించినటువంటి రక్తము మనలందరినీ దేవునితో సమీపస్తులుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా మనం చూసినట్లయితే ఆయన రక్తము మనలందరి పక్షముగా శ్రేష్టమైన పలుకులు పలుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గురించి ఏం పలుకుతుందటండి? హేబేలు రక్తమేమో, ఇదిగో కయ్యను నన్ను చంపేశాడు, కయ్యని నన్ను ఇక్కడ ఇలాగా వధించేశాడు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కయ్యను వదలొద్దు అని హేబేలు రక్తం మొరపెడితే యేసయ్య రక్తం మన పక్షంగా మొరపెడుతుందట. ఏంటో తెలుసా? తండ్రి, ఇదిగో ఈ వ్యక్తి గురించి నేను రక్తం గార్చాను, ఈ యొక్క పలానా పాప గురించి నేను రక్తం గార్చాను, పలానా బాబు గురించి నేను రక్తం గార్చాను, పలానా సహోదరి గురించి నేను రక్తం గార్చాను, వారిని నువ్వేమీ శిక్ష వేయదు, వారిని ఏమి, వీరి కొరకు నేను ఆల్రెడీ సిందించేశాను రక్తం, కాబట్టి వీరందరి కొరకు క్రయధనముగా నేను సిందించిన రక్తమును బట్టి వారికి విడుదల కలిగించమని నీ పక్షముగా శ్రేష్టమైన మాట దేవుని యొక్క రక్తం పలుకుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము శ్రేష్టమైనదిగా పలుకుతుంది కాబట్టి దేవుడు తన శిక్షను మన మీద వేయకుండా, యేసుక్రీస్తు రక్తము గనక మన దగ్గర లేకుండా మనం వెళితే మనము శిక్షించబడతాం. దేవుని ఉగ్రత నేరుగా మన మీదకి వచ్చేస్తుంది. క్రీస్తు రక్తముతో మనం వెళ్ళినప్పుడు ఆయన కోపం చల్లారిపోద్దట. దేవునికి స్తోత్రం. ఎంత ఉగ్రుడైపోయినా క్రీస్తు రక్తం నీ చేతిలో చూడగానే ఆయన కోపం చల్లారిపోయి నీతో సమాధానమైన నిబంధన చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు ఆయన రక్తము మనందరికి ఒక నూతన నిబంధనను తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనను మనల నుండి తీసివేసి క్రొత్త నిబంధన మనకు తీసుకుని వచ్చింది. పాత నిబంధన ప్రకారం మనం ప్రతిదానికి అబద్ధమాడం శిక్ష విధించాలి, దొంగిలించాం శిక్ష విధించాలి, నరహత్య అంటే ఎదుటి వారిని మనం దూషించాం శిక్ష విధించాలి, నరహత్య శిక్ష విధించాలి, అన్నిటికీ శిక్ష 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 శిక్ష. కానీ క్రొత్త నిబంధన, ప్రభు మనతో చేసిన క్రొత్త నిబంధన శిక్షా విధి నుండి మనల్ని విడిపించింది. దేవునికి స్తోత్రం. శిక్షా నియమం నుంచి మనకు విడుదల కలగజేసింది. సంపూర్ణమైనటువంటి విడుదల మనకు కలగజేసి మనందరము క్రొత్త నిబంధనకు నిబంధన జనులుగా తీర్చబడ్డాం. లోకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ, యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణం దేవుని యొక్క ప్రేమను మనందరికీ బయలుపరిచింది. ఆ మహిమగల దేవుని యొక్క ప్రేమ మనందరి జీవితాల్లో మనకు అనుగ్రహించబడింది. ఆ యొక్క ప్రేమను బట్టి మన జీవితంలో ఎంతటి భయంకరమైన దుర్బరులుగా ఉన్నప్పటికీ ఆ గొప్ప దేవుని ప్రేమ మనలను ఆయన పిల్లలుగా, ప్రియమైన పిల్లలుగా మనలను చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు మన అసలు మంచోళ్ళం కాదు. మన మంచోళ్ళం కాదండి, చెప్పండి. మిమ్మల్ని కొట్టిన వాళ్ళని కొడతారా? కొట్టరా?
మిమ్మల్ని తిట్టిన వాళ్ళని తిడతారా? తిట్టరా? పోని ఇప్పుడు అవకాశం దొరకపోయినా అవకాశం కొరకు ఎదురు చూస్తారా? చూడరా? ఏ సమయం వస్తుందో చూసి ఆ సమయాన్ని వారికి జవాబు చెప్పాలని కనిపెడుతూ ఉంటాం. కానీ యేసయ్య ప్రేమ మనకి ఎంతటి గొప్ప ప్రేమను అనుగ్రహింపజేసిందో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరము ప్రేమింప బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. సిలువ మనకేం చూపిస్తుంది? తోటి వారి ఎడల ప్రేమను కలిగి ఉండాలని చూపిస్తుంది. నీ తోటి సహోదరుల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ కలిగిన వారు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆ ప్రకారముగా నువ్వు వారిని కూడా ప్రేమించాలి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మనందరికీ ఒక గొప్ప నిరీక్షణను కలగజేస్తుంది. గొప్ప నిరీక్షణ అదేమనగా, ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు గనుక, మన జీవితంలో ఆయన రక్తము చేత మనము కడగబడి ఉన్నాము గనుక, మన కొరకై సిద్ధపరచబడినటువంటి, నిత్యముగా సిద్ధపరచబడినటువంటి సమాధి ఖాళీ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది కదా. రేపు నీ సమాధి కూడా ఏముంటుందండి? ఖాళీ ఉంటుందా? ఉండదా? ఖాళీగా ఉన్న సమాధిని చూడడానికి వెళ్తున్నారు కదా. నీ సమాధి కూడా ఒకనొక రోజున ఏమవుతుందట? ఎందుకంటే అక్కడ పేరుంది కానీ నీవు ఉండవు అక్కడ. నీవు అక్కడి నుంచి సజీవుడివై లేపబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం శివశక్తి నగర్ సమాధుల తోటికి వెళ్తే అసలు ఎవరి సమాధి ఏదో మనకు తెలియదండి. అన్నీ మిక్సింగ్ చేసి పడారు అక్కడ. ఒకళ్ళ సమాధులు ఒకళ్ళని, ఇంకొకళ్ళ సమాధులు ఒకళ్ళు. అలా ఒక సంవత్సరం తర్వాత వెళ్తే మనం పాతి పెట్టిన దగ్గర ఇంకొకళ్ళని పాతి పెట్టేస్తాం. కాబట్టి ఎవరి సమాధి ఏంటో అక్కడ మనకి ఎవరికి తెలియదు. కానీ ప్రభు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎక్కడ పాతిపడ్డారో మనకు బాగా క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు దండ పట్టుకుని ఉండండి. దేవునికి స్తోత్రం. అసలు వీళ్ళందరూ గోరి ఎందుకు కడుతున్నారంటే, దెమ్మలు ఎందుకు కడతారండి? ఇది మాది అని గుర్తించుకోవడం కొరకు. అలాగేమి గుర్తింపు లేకుండా కొన్ని కోట్ల మంది ఉన్నారండి. నదిలో కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సముద్రంలో కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అగ్నిలో కాలి బూడిదైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సమాధి లేదు అసలే. మరి వాళ్ళందరూ ఎలాగ వస్తారండి? వాళ్ళు ఎక్కడున్నా దేవుని యొక్క పిలుపు వినగానే అగ్ని మృతులను అప్పగిస్తుందట, సముద్రం తన మృతులను అప్పగిస్తుంది, భూమి తన మృతులను అప్పగించేస్తుంది. అందరు బాబు మేము వీళ్ళని పోయలేం, నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నామని చెప్పేసి అప్పగించేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వింతైన దృశ్యం చూడడానికి నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, అసలు కాలి బూడిదైపోయి అసలు కనిపించకుండా కొంతమందిని అయితే ఈ మధ్యకాలంలో చాలా ఘోరంగా తల ఒక చోట, కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట కాల్ చేస్తున్నారట. అవి పట్టుకోవడానికి పోలీసు వాళ్ళకి అవ్వట్లేదు. ప్రభు పిలిచినప్పుడు అందరూ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పగ ప్రతీకారంగా మారిపోయి మన బ్రతుకులను నాశనం చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ యేసయ్య మరణం, యేసయ్య సిలువ మరణం మనందరికీ గొప్ప నిరీక్షణ కలగజేసింది. దేవునికి స్తోత్రం. ఏంటది? రెప్పపాటులో 55వ వచనం నుండి మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55 నుండి మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణం
మనందరికీ గొప్ప విజయాన్ని అనుగ్రహింపజేసింది. ఆయన మరణం మనకు ఒక గొప్ప నిరీక్షణ కలగజేసింది. ఆయన మరణం మన మరణం నుంచి మనం విడుదల పొందడానికి కారణమైంది. నేను బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని మరణ శిక్ష విధించడానికి నియమించబడినటువంటి శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి నియమించినటువంటి సైనికులందరూ ఉన్నప్పుడు అన్ని దగ్గరుండి చూశాడట శతాధిపతి. చివరిగా ఆయన ప్రక్కలో బల్లెము పొడితో పొడిచినప్పుడు ఆయన మరణించే సమయంలో ఒక గొప్ప భూకంపం జరిగింది. ఆ గొప్ప భూకంపం జరగడమే కాదు, ఆ ప్రాంతం అంతా భయంకరమైన కటిక చీకటి ఆవరించింది. ఆయన పిలిచిన పిలుపు విన్నాడట ఆ శతాధిపతి. అప్పుడు అంటున్నాడు, నిజముగా ఆయన దేవుని కుమారుడు. మనం చూస్తాం మత్తయి సువార్త 27:51లోను, నిజముగా ఆయన దేవుని కుమారుడు. అప్పుడు ఆ పైనుండి దేవాలయపు తెర చినిగిపోయింది. శతాధిపతి అతనితో కూడా యేసు చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పుకోవడమే కాదు, ఆ శతాధిపతి ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అతను కూడా ఒక గొప్ప బలమైన పరిచర్య చేసి సంఘానికి బిషప్ అయ్యాడట. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి సిలువ వేసిన వాళ్ళు కూడా ఆ రోజే ప్రభునందు రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. ఆయన పునరుత్థానమైన తర్వాత ఆయన వెనకాల వీళ్ళందరూ వెళ్ళిపోయి శిష్యులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. రోమా ప్రాంతంలో అనేక మంది సైనికులు ప్రభువుని వెంబడించారు కాబట్టి రోమా పట్టణంలో ఒక సంఘము స్థాపించబడడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ప్రాంతంలో ఆయన సిలువ వేస్తారో ఆ ప్రాంతంలో ఆయన మూలాలు కూడా ఉండకూడదు కదా, కానీ అక్కడే ఎందుకు స్థాపించబడిందంటే రోమా శతాధిపతి మొదటి పాస్టర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పాలంటే యేసయ్య శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు కాదు శతాధిపతి. ఎందుకంటే వీళ్ళందరూ పారిపోయారు. అతను మాత్రమే ఈయన నిజముగా దేవుని కుమారుడని విశ్వసించాడు. విశ్వసించిన తాను ఆ విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడట. తర్వాత చాలా హింసలు పొందాడట. ఎన్ని హింసలు పొందినా నేను ప్రభువుని వెంబడిస్తాను, ఎందుకంటే ఆయన నిజముగా దేవుని కుమారుడు. ఇప్పుడు కూడా నేను ఆయన అంగీకరించకపోతే నాకు ఈ లోకంలో పుట్టగతులు అనేవి ఉండవు. నేను బ్రతికినంతకాలం ఆయన కొరకే జీవిస్తానని గొప్ప ఆయన గురించినటువంటి ఒక గొప్ప హిస్టరీ ఉందండి. ఆయన స్థాపించిన సంఘం, ఆయన నడిపించినటువంటి బృందం చాలా గొప్ప పరిచర్య చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? యేసయ్యను సిలువ వేయించడానికి దగ్గరుండి ఇలాగ కొరడాలతో కొట్టండి, ఇలాగ సిలువ వేయండి, ఇలాగ ఇంత లోతు పాతండి, ఇంత లోతు ఉన్నటువంటి పెద్ద మేకులకు వచ్చి కొట్టండి అని దగ్గరుండి చెప్పి పక్కలో బల్యం కూడా పొడిచి చంపేయండి అని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఆ సిలువ వేయబడిన యేసయ్యను గురించి సువార్త ప్రకటించడానికి తన్ను తాను సమర్పించుకున్న వ్యక్తిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అది సిలువలో ఉన్న గొప్ప నిరీక్షణ, సిలువలో ఉన్న గొప్ప శక్తి, ఆ సిలువలో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ అదే. కాబట్టి ఈరోజు ఆయన సిలువ మరణం మనందరికీ గొప్ప నిరీక్షణ కలగజేసింది. సెరగా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోవడమే కాదు, చూసిన వారందరూ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఉన్నతమైన కృపకు వారు పాత్రులయ్యారు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు ఆ సిలువను గురించి నేను మీకు తెలియజేసి ఉన్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలు పలికారు. అసలు సిలువ వేయబడినటువంటి సమయంలో ఏ వ్యక్తి మాట్లాడు, తాను బాధతోనే భరిస్తూ కేకలు వేస్తాడు. మాట్లాడే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరినీ తాళ్లతో కట్టి సిలువ వేసేవారు. ఆ వేలాడుతూనే ప్రాణం పోగొట్టుకునేవారు వాళ్ళు, ఎందుకంటే వారు వీపు మీద కొట్టినటువంటి కొరడా దెబ్బలతో. కానీ యేసయ్యకు మేకులు వేశారు, ఎందుకంటే ఎక్కడ తాళ్ళు ఇప్పుకుని వచ్చేస్తాడేమో అనుకుని
వాళ్ళు మేకులు కొట్టేశారు. అంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి శిక్ష విధించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మీదట ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రచారం అనేది జరగకూడదని వారు సిలువ కొట్టేసి దులిపేసుకుందాం అనుకున్నారు. అసలు అయిన శక్తి అప్పుడే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అప్పుడే బయలుదేరింది దేవుని యొక్క ఉద్యమం. కాబట్టి ఈనాడు కోటాను కోట్ల మంది, మోర్ దాన్ 400 crore పీపుల్, 400 కోట్ల మంది ప్రజలు సర్వాధికార దేవుడు ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ యేసయ్య పలికిన 7 మాటలు, సిలువలో ఆయన పలికిన 7 మాటలు ఒకసారి చెప్పేస్తే మనం ముగించేసుకుందాం. మొట్టమొదటి మాట, ప్రేమ వాళ్ళరా, లూకాసు వార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అందరూ చెప్పాలి, ఇది అందరూ చెప్పవలసిన మాట. నెంబర్ 2, లూకాసు వార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట, యోహాను సువార్త 19:26. ఆ మాట చెప్పండి చాలు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట, మార్కు సువార్త 15:34 లేక మత్తయి సువార్త 27:46. ఏలీ ఏలీ లామా సబక్తాని, బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నేల విడచితి. 5వ మాట, యోహాను సువార్త 19:28. నేను దప్పిగొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన పలికిన 5వ మాట ఏంటండి? నేను దప్పిగొని ఉన్నాను. 6వ మాట, యోహాను సువార్త 19:30. సమాప్తమైనది, సమాప్తమైనది. దేవునికి స్తోత్రం. 7వ మాట, లూకాసు వార్త 23:46. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ 7 మాటలు మనం ప్రతి సంవత్సరము నేర్చుకుంటున్నాం. అందరికీ తెలుసు కదా, బై హార్ట్ కదండి. మన ఆయన పలికిన మాటలు మీరు పలికితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం, దీవెన, మేలులు మీ అందరి బ్రతుకుల్లో కలుగునుగాక. ఆమేన్.